నా పేరు నారపాకు సంత, మాది గ్రామం నిర్మట, మండలం చండూరు, జిల్లా నల్గొండ. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాము. మాది నిర్మట గ్రామం, మండలం చండూరు, జిల్లా నల్గొండ. మాకు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ మహిళ వచ్చింది. మా భార్యని మా ఊరి గ్రామ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించడం జరిగింది. మా ఊర్లో టీఆర్ఎస్ పార్టీ గతంలో మంచి అభివృద్ధి చేసింది కాబట్టి ఇప్పుడు మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి గెలిపించడం జరిగింది. మాకు మంచిగా మెజార్టీ 260 మెజార్టీ మంచిగా గెలిపించడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని మా ఊరికి అభివృద్ధి అనేది ఏది ఎలాంటి అనుకూలంగా లేదు. అభివృద్ధి అడిగితే పార్టీ మారాలనేది ప్రస్తావనకు వస్తుంది. ప్రజెంట్లో అయితే ఇప్పుడు 15th ఫైనాన్స్ మీదనే మేము ఆధారపడి పనిచేయడం జరుగుతుంది. ఓకే సార్, మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరు, ఎంత మేరకు నిధులు ఇస్తున్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి సార్? మాకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. గతంలో టీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన పనులే వాళ్ళు శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. ప్రజెంట్లు మేము గెలిచినాక మాకు హెల్త్ సెంటర్ వచ్చింది. ఆ హెల్త్ సెంటర్ మన దాన్ని భూమి పూజ చేయడం జరిగింది. ఇంతవరకు అయితే దానికి ఎలాంటి ముగ్గు పోయడం అలాంటి కార్యక్రమాలు ఏం జరగడం లేదు. మొన్న వివో బిల్డింగ్ వచ్చింది, ముగ్గు పోసినాం. ఇంతవరకు వర్క్ ఐడి నెంబరు ఇవ్వడం లేదు మాకు. అది పని చేయాలన్నా చేయొద్దా కన్ఫ్యూజన్లో ఉన్నాం. సార్, మీకు ఇక్కడ గతంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఈ గ్రామంలో? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేమైతే ఈ రాజకీయంలో అంత ముందస్తులో లేము. కొన్ని చేసిన వాళ్ళు మా గ్రామశాఖ ఉన్నారు, ఇక్కడ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ఓకే సార్, ఇక్కడున్న జనాలు రాజకీయ అనుభవం లేదు, సర్పంచ్గా గెలిపించడం కానీ అభివృద్ధి కార్యక్రమాలు నిధులు ఎక్కడి నుంచి వస్తే కూడా తెలియదు, అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకు డిలే చేస్తున్నారు అభివృద్ధి విషయంలో? అభివృద్ధి విషయంలో ఎక్కడ డిలే చేస్తలేము సార్ మేము. కాకపోతే అధికారులు అనేది ఇప్పుడు మాకున్న ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లు కానీ ఏ గారు కానీ మేము ఫోన్ చేసినప్పుడు కొంచెం రెస్పాండ్ లేకుండా కొంచెం ప్రతిపక్షంలో ఉన్నాను అనే ఆలోచనతోటి మమ్మల్ని దూరంగా పెడుతున్నారు సార్. ఒక 99 రోజుల ప్రణాళికలో ఇక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడైతే ఎలాంటి అభివృద్ధి ఏం లేదు సార్ మాకు. ఇంకా సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు. గతంలో కూడా మీరే సర్పంచ్ అని తెలిసిందే, మీ పార్టీ సర్పంచ్లు అని తెలిసింది. ఇక్కడ ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకోలేకపోయారు? అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ అభివృద్ధి అనేది ఆగలేదు సార్. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా అన్ని మంచి పనులే జరిగినాయి, మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్లీ ఇందిరామిన్లు ఇచ్చారు. ఇలాంటివి మాదైతే ప్రస్తుతం మీకు లైవ్ కానొస్తుంది సార్. మాది కమ్మలగుడిసే ఉంది. అర్హులైన వారికి ఎవరికైనా ఇందిరామిన్లు అందలేదు సార్. అది వాళ్ళు పార్టీ కార్యకర్తలు వాళ్ళ స్వార్థంతో ఇల్లు ఇచ్చుకోవడం జరిగింది. అలాంటి గిట్లా అర్హులైన వాళ్ళని అందరినీ పక్కకు పెట్టడం జరుగుతుంది సార్. ఇక్కడ అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్. ఇక్కడ ఎన్ని వచ్చినాయి సార్ అప్పుడు? మాకు ఏం రాలేదు సార్. ఇక్కడ ఏం రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, ఎంతమంది అర్హులు ఉన్నారు? ఇందిరమ్మ ఇండ్లు 20 వచ్చినాయి సార్ మాకు. ఇంకా 14 గుడిసెలు అట్నే మిగిలిపోయినాయి సార్. అసలు పూరు గుడిసెలు ఉన్న వాళ్ళు 14 మంది కుటుంబాలు అట్నే ఉన్నాయి. ఇంతో కొంత అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు చెందుతున్నాయి సార్. ఎందుకు అట్లా అంటే అర్హులకు ఇవ్వట్లేరా? అర్హులకు ఇవ్వట్లేదు సార్ ఇక్కడ. మరి మీరు సర్పంచ్గా ఉన్నారు, మీరు వాళ్ళకి న్యాయం చేయలేరా? మేము ఉన్నప్పుడు రాలేదు సార్. అంత ముందుకు వచ్చినాయి వాళ్ళకు పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళకు వాళ్ళు ఇవ్వడం జరిగింది సార్. సార్, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు తీసుకురావడం జరిగింది. అందులో ఎన్ని అమలు అవుతున్నాయి ఇక్కడ? 6 గ్యారంటీలలో ఏమైనా ఒక రేషన్ కార్డులు, ఇందిరామిన్లు తప్ప ఇంకోటి ఏం లేదు సార్ మా దగ్గర. అంటే ఉచిత విద్యుత్ కానీ, రేషన్ బియ్యం కానీ, గ్యాస్ కానీ రావట్లేదా? ఏవైనా 20% అయినాయి సార్. 80% అన్ని పెండింగ్లే ఉన్నాయి. అలాంటివి ఏం లేవు ఇప్పుడైతే ప్రస్తుతానికి.
ఓకే సార్, ఇక్కడ విద్యా వైద్య ఏ విధంగా ఉంది సార్? విద్య మాకు దగ్గర అంతా డల్గానే ఉంది సార్. అంతా ప్రైవేట్ స్కూల్కే పోవడం జరుగుతుంది. మాకు అలాంటి విద్య అనేది అనుకూలంగా ఏం లేదు సార్. అంతా ఓ నెలకు 10,000 ఆదాయం చేసుకుంటూ గిట్ట ప్రైవేట్గా పంపించడం జరుగుతుంది సార్. మాకు స్కూల్ ఉంది. ఆ స్కూలు గతం నుంచి ఎప్పుడు ఒక 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు అది తగాదాలు లేవు సార్. అది మొత్తం కంప చెట్లు మొలిచి ఆ స్కూల్లో పంపిద్దామన్నా కానీ పాములు ఉంటాయి అనే ఆలోచనతోటి అల్లకు పంపించడం లేదు సార్. అంతా ప్రైవేట్గా పంపిస్తారు. ప్రస్తుతానికి ఇప్పుడు మా ఊర్లో ఒక 25 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు సార్ మా కాడ. ఓకే సార్, ఇక్కడ ఉన్న కొంతమంది ప్రజలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి పదవి ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తాడు, చాలా అభివృద్ధి జరిగిందని అంటున్నారు. వాస్తవంగా జరిగిందా? ఇస్తే మంచిగా ఉంటుందా పదవి? అంత లోతుగా మేము ఆలోచన చేయలేము సార్. మాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే సార్, అంటే గ్రామ అభివృద్ధి కోసం మీ దగ్గర మీ ముందున్న ప్రణాళిక ఏ విధంగా ఉంది సార్? గ్రామ అభివృద్ధి అంటే ఇప్పుడు మాకు మేము అధికార పార్టీలు లేవు కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము ఏమంటే దాన్ని పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది సార్. ఇక్కడ లైబ్రరీ కూడా కావాలంటున్నారు నిరుద్యోగ యువత మొత్తం. లైబ్రరీ వ్యవస్థ ఏమైనా ఉందా? లైబ్రరీ ఇంత ముందుకు పెట్టిరు సార్. అది తీసుకొచ్చి పాత గ్రామ పంచాయతీలో వేయడం జరిగింది. అది ఉన్నా కానీ అక్కడ దాన్ని నీట్గా ఉంచడం లేదు. వాళ్ళే పెట్టించారు, వాళ్ళే తీసి దాన్ని పక్కకు పెట్టించారు సార్. మళ్ళీ ఇక్కడ పల్లె దవాఖాన ఏర్పాట్లు ఉన్నాయా వైద్యం కోసం? ఇక్కడ మాకైతే ఏం లేదు సార్. ఇంకా బిల్డింగ్ కంప్లీటే కాలేదు. మాకు ఎలాంటి వైద్యం అనేది ఏం లేదు. మరి ఎట్లా చాలా పనులు అంటే అభివృద్ధి అంతా వెనుకబడిపోతుంది. మరి మీరు ప్రతిపక్షం నుంచి ఎట్లా అభివృద్ధి చేస్తారు? ప్రతిపక్షం నుంచి ఎట్లా అభివృద్ధి అంటే మేము ఉన్న ఆదాయంతో దాన్ని అయితే సర్దుబాటు చేసుకుంటూ అభివృద్ధి చేస్తాం సార్. అభివృద్ధిలో ఎలాంటి విషయం మేము వెనకకు పోయేది ఏమి ఉండదు. అభివృద్ధి చేద్దామనే ముందుకు వచ్చినాం. మేము ఇంత పేదరికంగా ఉన్న మాకు గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు కాబట్టి అభివృద్ధి ఖచ్చితంగా చేస్తాం సార్ మేము. ఓకే సార్, మిమ్మల్ని గెలిపించిన ఈ గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నావు? 3 నెలలు అవుతుంది కదా గెలిపించిన ప్రజలందరికీ, నీకు ఓటేసిన ప్రజలందరికీ ఏం చెప్పదలుచుకున్నావు? అభివృద్ధి చేస్తామనే చెప్తాం సార్ మేము. ఎట్లా సాధ్యమైంది? ప్రతిపక్షం నుంచి ఉందో ఎట్లా సాధ్యమైంది? మాకు ఒక 2 సంవత్సరాలు సర్పంచ్ లేడు, 15th ఫైనాన్స్ వస్తుంది. అది ఏ రకంగా ఖర్చు చేయాలి, ఏ రకంగా దాన్ని అభివృద్ధి చేయాలి అనేది దాని ఆలోచన మీద చేస్తాం సార్. అలాంటిది మేము అవగాహన సరే పార్టీ రాజకీయ పరంగా మేము అవగాహన లేకపోవచ్చు, ఊరు పట్ల మాకు అవగాహన ఉంది, చేస్తాం సార్ మేము. అంటే ఇక్కడ ఉన్న కొంతమంది అంటే అందరూ అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, సర్పంచ్ అభివృద్ధి కోసం పార్టీ మారుతాడనే ఆలోచనలా ఉండొచ్చు అని కొంతమంది భావ వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఆలోచన ఏం లేదు సార్ మాకు. ఒక 2 సంవత్సరాలు కంటిన్యూగా కావచ్చు, తర్వాత వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు వెనుకబడ్డ అభివృద్ధిని మేము నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే గారితో పని చేయిస్తాం అనే నమ్మకంతో మేము ఉన్నాం సార్ ఇప్పుడైతే ప్రస్తుతానికి. సార్, ఇక్కడ ఎండాకాలం వచ్చేసింది, ఏప్రిల్ మే అంటే మంచినీటి కొరత ఏర్పడుతుందని చెప్పేసి అంటున్నారు. మరి దానికి ముందస్తు ప్రణాళిక మీ దగ్గర ఏముంది సార్? దాని ముందస్తు ప్రణాళిక మాకున్న ఏ గారిని ఫోన్ చేయడం జరిగింది. వారు వచ్చి మాకు మోటార్లు చేయించుకోమని చెప్తారు, కానీ గవర్నమెంట్ ఇచ్చేది ఏం లేదు. మీరున్న గ్రామ పంచాయతీల నుంచి అభివృద్ధి చేసుకోవాలి, నీళ్ళది ఏందో జాగ్రత్త తీసుకోవాలి, కానీ మమ్మల్ని ఏం అడగవద్దు అనేది చెప్పడం జరిగింది సార్. ఆల్రెడీ మొన్న మెకానిక్ని పిలిపించినాం. సొంత నిధులు మా గ్రామ పంచాయతీ నిధుల నుంచే చేసుకోవడం జరుగుతుంది సార్. ఆల్రెడీ మొన్న గంగాదేవి గుడి కాడ మోటార్ అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది. మళ్ళీ మేము వచ్చినాకనే అది కొత్త మోటార్ తెచ్చి దాంట్లో ఫిట్ చేయించడం జరిగింది సార్. ఓకే సార్, అంటే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు వాస్తవం అంటారు? సార్ 100% జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సార్. ఎక్కడనైనా ఏ వీధికి పోయినా కానీ సీసీ రోడ్లు ఉన్నాయంటే అవి టీఆర్ఎస్ ప్రభుత్వం సార్. అవి ఈ నీళ్ళు ఉన్నప్పుడు ఇట్లా అప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి మోటార్లు పెట్టేది సార్. ఇప్పుడు అలాంటిది ఏం లేదు సార్. ఇప్పుడు మా బజారుకు నీళ్లు కుల్లగా పోతున్నాయి, డమ్మీలు వేయండి అని చెప్పేటోళ్ళే ఉన్నారు, కానీ నీళ్ళు ఇంతవరకు అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. కాకపోతే సాగర్ వాటర్ మాకు ట్రబుల్ ఉంటుంది సార్. ఇక్కడున్న అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు రాయగోపాల్ రెడ్డి గారు మొత్తం కూడా బెల్ట్ షాపులు
ఎక్కడికక్కడ మూసేసినాం అని చెప్పేసి అంటున్నారు. అయినా కూడా ఈ ఊర్లో నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడ జాప్యం జరిగిందంటారు? అది వాళ్ళ లీడర్లే నడిపిస్తున్నారు సార్ షాపులు. టీఆర్ఎస్ లీడర్లు అయితే ఎవరు లేరు బెల్ట్ షాపులు నడిపించేటోళ్ళు. వాళ్ళకి అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళే రన్ చేయడం నడుస్తుంది సార్. ఇప్పుడు అయినాయి. మీరు అట్లా వాళ్ళ పైన మీరు ఏమన్నా చర్యలు చేపట్టబోతున్నారు? మేము చర్యలు వాళ్ళకి అధికార పార్టీ ఉంది కాబట్టి మేము చెప్పినా కానీ వాళ్ళు ఏం లెక్క చేయడం లేదు సార్. వాళ్ళే సార్కు దగ్గర పోయి కంప్లీట్ చేస్తారు, వాళ్ళే మళ్ళీ కంటిన్యూగా చేస్తారు. ఏమన్నా అంటే ప్రతిపక్షం లీడర్ల మీదకి తాగడం, ఓర్లు చేయడం, ఇది ఒకటి నడుస్తుంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మా ఊర్లో. ఇప్పుడు వరిసేనులో వడ్ల సీజన్ సార్. ఇప్పుడు ఐకేపీ సెంటర్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? మా దగ్గర లేదు సార్. మాకు పక్క ఊరికి పోవడం జరుగుతుంది. మా కాడ అంటే మీ ఊర్లో లేదా? వడ్లు వరి తక్కువ ఉంటుంది సార్, మా దగ్గర పత్తి ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడున్న ఉపాధి హామీ పని కూడా కొనసాగిస్తున్నారా, ఆపినరా? అది జరుగుతుంది అని కొంతమంది అంటున్నారు, జరుగుతలేదు, అవకతవకలు జరుగుతున్నాయి కొంతమంది అంటున్నారు. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? ఏం లేదు సార్, కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఉపాధి హామీ చేస్తున్నారు. నా పేరు నారపాక శంకరయ్య. మా గ్రామం నెర్మట, చండూరు మండలం, జిల్లా నల్గొండ. అయితే గతంలో మా భార్య సర్పంచ్గా పనిచేసింది 5 ఏళ్ళు. తర్వాత 10 ఏళ్ళ సంది గ్రామ శాఖగా పనిచేస్తున్నా. దీంట్లో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఏకగ్రీవంగా చేస్తున్నాం. ఏకగ్రీవంగా పోటీ చేసి ఏకగ్రీవంగా సర్పంచ్ అయినాం. మీరు గ్రామ శాఖగా ఉండి ఈ గ్రామానికి ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు సార్? గ్రామ శాఖగా ఉండి ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి అందరితో కలుపుకపోయి పార్టీని బలోపేతం చేస్తూ ఒక పార్టీని బలంగా పెంచి అందరితో మంచితనంతో పార్టీని నడిపిస్తున్నాం. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం మీ కార్యకర్తలు కానీ మీది కానీ ఏ విధంగా కృషి ఉండబోతుంది? రానున్న ఎన్నికల్లో మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే ఆలోచనలు ఉన్నాయా? తప్పకుండా ఉంది. మాకు పార్టీ కార్యకర్తలు కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. ఇప్పటికే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ ఇంకా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూస్తారు తప్ప ఈ పార్టీలో ఉండి మేము పనిచేసి డెవలప్ అవుతాం అనే ఆలోచన అయితే లేదు మా గ్రామ ప్రజలకు. ఓకే సార్. అంటే మాజీ ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి చేశారు సార్ అధికారంలో ఉన్నప్పుడు? మాకు ఫుల్ చేసారు. సీసీ రోడ్లు కానీ, ఒక లైట్లు కానీ, వీధి లైట్లు కానీ, వాటర్ కానీ, ఏదంటే అది ఫోన్లో మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కానీ, జగదీష్ రెడ్డి కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, ఏమైనా చెక్కులు వస్తే మాకు మండలంలో పిలిపించి ఇచ్చారు. మంత్రి అయినా సరే ఆయన వచ్చి మాకు అన్ని సహకారాలు చేశారు. ఓకే సార్. రైతు బంధు, రైతు బీమా అప్పుడు రెగ్యులర్గా వచ్చాయంటున్నారు, ఇప్పుడు వస్తున్నాయా అట్లాంటి పథకాలు? అప్పుడు మంచిగా వచ్చినాయి, ఇప్పుడైతే వస్తలేవు. ఒక నెల వస్తుందో 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఉంటే ఒక నెల వచ్చినాయి, ఒక్క ఎకరానికి వచ్చినాయి. 6 గ్యారెంటీల పైన మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైన పథకాలు తీసుకొచ్చింది, మరి ఆ పథకాలకు ఈ పథకాలు తేడా ఏంటి? అయ్యన్ని అమలైనాయి, ఇవన్నీ అమలవుతున్నాయి. పేరుకే 6 కానీ అయ్యేది ఒక బస్సు ఫ్రీ ఒకటే అయింది సార్. గ్యాస్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, ముసలిళ్ళకు 4000 అన్నాడు, స్కూటీలు అన్నాడు, అది అన్నాడు, అన్నీ శూన్యమే. ఒక బస్సుదే నడుస్తుంది సార్ ఇప్పుడైతే. సార్, అంటే 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కోసం ప్రతిపక్షంగా మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? అది పోరాటం చేస్తూనే ఉన్నాం సార్. ప్రతిదానికి మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాం, అన్నిటికీ ముందలుండి పోరాడుతూనే ఉన్నాం. ప్రజలకు న్యాయం జరగాలని ప్రతిదానికి మేము చేస్తూనే ఉన్నాం. ప్రతిపక్షం నుంచి గ్రామ శాఖగా పోతున్నారు సార్, ఇంకా ఎట్లాంటి సేవలు ఈ ఊరికి చేయబోతున్నారు? గ్రామ శాఖకు పోతున్నాం, ఇంకా మంచి సేవలు చేయాలి. మా ప్రభుత్వం వస్తే ఇంకా మా ఊరిని డెవలప్ చేయాలి, ఇంకా మంచితనంగా చేసి పూర్తిగా మా ఊరిను బీఆర్ఎస్ పార్టీలే చేసే ప్రయత్నంలో ఉన్నా సార్. ఇప్పుడు మీ సర్పంచ్ని గెలిపించుకున్నారు, సర్పంచ్ గారి సహకారంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత మేరకు జరిగింది సార్ పనులు? సర్పంచ్ గెలిచంటే మొన్న గెలిచింది కాబట్టి అభివృద్ధి ఇప్పుడు ఏం కాలేదు సార్, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఉన్న గ్రామ పంచాయతీ నిధులతోనే దాన్ని పోరాడి చేస్తుండ్రు. అధికారులు కానీ ఒక ఎమ్మెల్యే కానీ మా ఊరిని ఇట్లా పట్టించుకునే పాపాన పోతలేరు. ఉన్న సాయశక్తుల వరకు మేము గెలిపించుకున్నాం, మెజార్టీతో గెలిపించుకున్నాం, పనులు కూడా చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ మా ఊరిని డెవలప్ చేసుకుంటాం. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతానికైతే రాజగోపాల్ రెడ్డి.
ఎందుకు అభివృద్ధి చేయట్లేడా? చేయటం లేదు సార్, మా ఊరిని పట్టించుకుంటలేడు. ఎందుకు అన్నట్టు అంటే సర్పంచ్ గెలవలేడనా? సర్పంచ్ గెలవలేదని పట్టించుకుంటలేడు. వాళ్ళ లీడర్లు వాళ్ళతోనే మాట్లాడి మనం వచ్చిపోయినా కానీ ఏం చెప్పలే. మా ఊరికి ఏం లాంటిది హామీ ఇచ్చిపోలే. మీ సతీమణి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉందా? ఉంది సార్. ఎట్లాంటి అభివృద్ధి చేశారు? మంచిగానే చేసినాం సార్. సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ సాయశక్తులు 70% చేసినాం సార్ మేము ఉన్నప్పుడు. అన్నిటికీ గ్యాస్ కానీ. అప్పుడున్న రాజకీయాలకు ఇప్పుడున్న రాజకీయాలకు తేడా ఏమన్నా గమనించారా? ఉంది సార్. ఏంటిది అది? 80% మారింది. అప్పుడున్న దానికి ఇప్పుడున్న ప్రజలలో బీఆర్ఎస్ కావాలని 80% మళ్ళా ఇప్పుడు వస్తుంది. అంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ మేము 10 ఏళ్ళు పరిపాలిస్తామంటున్నారు. ఇంకా లేదు సార్, అలాంటిది ఏం లేదు. తప్పకుండా వస్తుంది. 100% బీఆర్ఎస్ వస్తుంది సార్. మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పదు? ఒక గ్రామ శాఖగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు? 2 సంవత్సరాల తర్వాత మా ఊరిని అభివృద్ధి చేసి మా ఊరిని డెవలప్ చేస్తామని చెప్పదలుచుకున్నాం సార్ గ్రామ ప్రజలు.